కంపల్సరీ బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈసారి థర్డ్ టైము మోడీ మళ్ళీ వస్తే తెలంగాణపై ఒక కన్ను వేయాల్సిందిగా నేను నా పర్సనల్గా చెప్తున్నా. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ యాక్చువల్గా మనకు రావాల్సిన ఐటీఐఆర్ కానీ కొన్ని అభివృద్ధి పనులు కొంచెం ఆగిపోయినాయి. ఎందువల్ల తెలియదు అది. ఓకే, ఇంకా అందరూ అనుకుంటున్నట్టు మనం ఇంకేదో తెలియదు. అది ఈసారి వస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి వైపు మాటలు వేయాల్సిందిగా కోరుచున్నా. ఎట్ ద సేమ్ టైం మోడీ కంపల్సరీ దేశం కోసం ధర్మం కోసం ఖచ్చితంగా మోడీ ఉండాల్సిందే. మోడీ ఉంటేనే దేశం అనేది డెవలప్మెంట్కి వస్తుంది. సో ఆర్థిక సంస్కరణలు చూసినా ఏం చూసినా కొద్దిగా జనాలకు ఇబ్బంది అనిపిస్తుంది ఈ నోట్ల విషయంలో ఆ విషయంలో. కానీ కాకపోతే థర్డ్ ఏమంటారు వరల్డ్ వైడ్గా చూస్తే ఎకనామిక్ పరంగా చాలా బాగుంది. సో ఎవరు తీసుకున్నా జనాలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అయినా ఫ్యూచర్లో ఫలాలు అనేవి మనమే తింటాం. కాబట్టి మోడీ ఖచ్చితంగా వస్తాడు. వచ్చి తెలంగాణ వైపు చూడాల్సిందిగా కోరుచున్నాను. బీజేపీ అంటేనే మతాల పేరుతోటి గుడిల పేరుతోటి రాజకీయం చేస్తూ ఉంటుందన్న చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే మతాలు కులాలు అంటే మేము మాట్లాడుకుంటేనే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనకంటూ ఒకటి ఉండాలి, హిందువులకంటూ ఒకటి ఉండాలి. యాక్చువల్గా వేరే మతం వాళ్ళు వేరే వేరే విషయాలు మాట్లాడుతున్నారు. అయినా మన సైడ్ నుంచి మనం అంతా కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం. సో ఉంటేనే బాగుంటుంది, ఇట్లుంటేనే బాగుంటుంది. ఇప్పుడు అభ్యర్థుల పరంగా చూసుకుంటే ఎవరు బెటర్ సార్? ముగ్గురు ఉన్నారు. ఎవరు బెటరు అని అంటే యాక్చువల్గా అవకాశాలు ముగ్గురులో తీసుకుంటే సరే ముగ్గురు ఎమినెంట్ పర్సనాలిటీసే, బట్ కాకపోతే ఏంటంటే ఈసారి ఒకసారి ఒక సీటు మనం మోదీకి మన మహబూబ్నగర్ సీట్ని ఇచ్చి చూద్దాం ఒకసారి. అవకాశం ఉంటుందా? అవకాశం ఉంది. సో చివరి వరకు ఏ విధంగా ఏమి వచ్చినా జస్ట్ ఒక 10% అటు ఇటులోనే వస్తుంది. మనకి ఎక్కువ మెజారిటీ రాకపోయినా. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంతకుముందు 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఉన్నాయి కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకు ఒట్టిగా చెప్తాను అనేది కాదు. కంపల్సరీ బీజేపీ వస్తుంది, కాకపోతే తక్కువ మెజారిటీతో వస్తుంది. థ్యాంక్ యూ.